ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము పరిశుద్ధాత్మ శక్తి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు వారు ఆరోహణము కాకమునుపు తన ద్వారా వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడని శిష్యులకు చెప్పి ఉన్నారు. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు ఈ లోకమునకు సాక్షులుగా ఉండడానికి శక్తిని పొందుకొనెదరని చెప్పి ఉన్నాడు. మనము ఈ లోకమునకు యేసే నిజమైన దేవుడు, ఆయన ద్వారా తప్ప రక్షణ పొందుకొనుటకు వేరే మార్గం లేదనియు ధైర్యంతో ప్రకటించుటకు, సాక్ష్యమిచ్చుటకు పరిశుద్ధాత్మ శక్తి కావలెను. సాక్షి అనగా ఒకరు స్వయంగా దేనినైతే చూచారో, ఏమైతే విన్నారో దానిని బహిరంగంగా ఒప్పుకొనుట. మనము యేసయ్యను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి అంటే మొదట మనము ఆయన స్వరాన్ని వినాలి, ఆయన అభిషేకము అనుభవించాలి. ప్రార్థన. ప్రభువైన యేసు, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకును అనుగ్రహించమని, మీ శిష్యులుగా మమ్ములను చేర్చుకొనుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.